అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఘటన వెలుగు చూసిన తర్వాత ఇప్పటివరకు మౌనికని అత్యంత దారుణంగా చంపేసిన తర్వాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నటువంటిది అయితే ఉంది. డబ్బు కోసం వేధింపులు గురి చేస్తుంది కాబట్టి చంపేశాను అని చెప్పేసి నిందితుడిగా ఉన్నటువంటి రవీంద్ర చెప్పినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్లో అటు రవీంద్రకి కోసము అతని కుటుంబ సభ్యులతో పాటుగా ముఖ్యంగా చూస్తే నేవీ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూస్తే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి మౌనిక తండ్రి గాజువాక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా తన కూతురికి ఏమీ తెలీదు, ట్రాప్ చేసి మరి ఆమెని ఈ ప్రేమ పేరుతో మోసం చేసి ఇవాళ అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసేసాడని పోలీసుల కాళ్ళ మీద పడి అతనైతే వాళ్ళ కుటుంబ సభ్యులు తనకు న్యాయం కావాలని కోరుతున్నటువంటిది అయితే ఉంది. అసలు ప్రస్తుతము మౌనిక తండ్రి ఉన్నారు, తనతో మాట్లాడదాం. ఏంటి అసలు మీ అమ్మాయికి సంబంధించి చూసారా పార్ట్స్ కానీ ఇప్పుడు ముక్కలుగా నరికేశారు, మిమ్మల్ని గుర్తించడానికి పోలీసులు తీసుకెళ్లారా అసలు అక్కడికి కానీ తీసుకెళ్ళలేదయ్యా, తీసుకెళ్ళలేదు బాబు. మా కూతురు అలాగే జరిగింది నాకు తెలియదు. మా పాపకి ఎటువంటి లవ్వులు ఏవి లేవు. ఎందుకంటే రేపు మా పెళ్ళి వాళ్ళ సంబంధం అయిపోతుంది. మా పాప అలాంటివి ఉంటే లవ్ అని చెప్తుంది కదా. ఎందుకంటే ఉద్యోగస్తురాలు, అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు ఏంటి, తర్వాత పార్ట్ టైము, పర్మనెంట్ ఉద్యోగం, తర్వాత ఖాళీ టైంలో ఈవెంట్లు చేసుకుంటుంది. నిన్న ఉదయం 10:30 టైంలో వెళ్ళింది. ఏంటి 11 టైంలో మేము ఫోన్ చేసాం, రింగ్ అవుతుంది ఎత్తలేదు. ఈవెంట్కి వెళ్దాం చెప్పింది. అయితే ఏ టైంలో మీకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది? నిన్న ఉదయం 10:30 టైంలో చెప్పింది. ఈవెంట్కి వెళ్ళి వస్తాను బాబు వస్తాను అని చెప్పింది వాళ్ళ మమ్మీకి, అక్కకి. అలాగే వాళ్ళు వెంటనే మళ్ళీ ఒక గంట 11:30 ఆ టైంలో ఫోన్ చేశారు. ఏమీ ఎత్తట్లేదు, రింగ్ ఎత్తకపోతే మళ్ళీ ఒక గంట పోయి చేశారు. గంట అయిపోతే స్విచ్ అయిపోయింది. అయితే ఆ ఈవెంట్లో కల్లా స్విచ్ ఆపిస్తుందో లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నారు. అంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు బయటికి ఫోన్లు ఆపేయడం కానీ లేకపోతే మీకు చెప్పడం కానీ ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందా? వచ్చి ఎప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు వెంటనే రింగ్ ఇచ్చిన వెంటనే చేసేస్తుంది. ఎంత అమ్మాయి ఈవెంట్లో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఫోన్ చేస్తుంది, వెంటనే అమ్మాయి చేస్తుంది. పోలీసులు అసలు ఏం చెప్పారు మీకు? మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంట్లో నుంచి మీ కూతురు ఎలా వెళ్ళిందో మీకు తెలుసు ఖచ్చితంగా. అందంగా రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్తున్నానని బయటికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అసలు మీ అమ్మాయి పొజిషన్? మా అమ్మాయిని చూడలేదు. ఇంక పొజిషన్ ఏంటి, అమ్మాయిని మొక్కలు చేసేవాడు. మనిషికి ఆనవాళ్ళు లేకుండా మొక్కలు చేసి సగం బాడీని కాల్చి సగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎందుకంటే వాడు ఏం చేయలేదు, భయపడిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. వాడు సాయం చేస్తాడు, వాడు సలహా చెప్పి ఉన్నది కూడా మాయం చేద్దామని. అంతలో వాడు భయపడిపోయాడు. ఎందుకంటే ఫోన్ రేపొద్దున ట్రాప్ అవుతుంది కదా, ఆడు బుక్ అయిపోతాడు, ఆడు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని. అతనికి రవీంద్రకి ఎప్పటి నుంచో ప్రేమ అనేది ఉంది. ఆ ప్రేమ పేరు చెప్పి అతను ఇంటికి వెళ్ళింది అంటున్నారు. అసలు మీ అమ్మాయి అతను ప్రేమించడం కానీ అతనితో కలిసి తిరగడం కానీ ఇట్లాంటివి మీకు ఏమైనా తెలుసా అసలు? ఎందుకంటే అతను మాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, మేము కలిసి తిరుగుతున్నామని పోలీసులో చెప్పాడని చెప్తున్నారు. ఏంటి అసలు మీకేం తెలుసు? అయ్యా ఇప్పుడు తప్పించుకున్నది ఎన్నో చెప్తారయ్యా, అర్థమైంది. అది కావాలని చెప్తారు, తప్పించుకున్నది. అమ్మాయి లేదు కదా, అమ్మాయికి సాక్ష్యం చెప్పడానికి అమ్మాయి తిరిగి మాట్లాడడం లేదు. అమ్మాయికి అటువంటి ఉద్యోగం లేవు. ఎందుకంటే పెళ్లికి సంబంధించి ఎందుకంటే ఓకే అవుతుంది. దాంతో అమ్మాయి ఏంటి డబ్బులు అవసరం లేదు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మా ఇంట్లో అందరికీ మాకు డబ్బులు అవసరం లేదు, మేము అందరూ ఉద్యోగస్తులే. డబ్బుల కోసమే వేధింపులకు గురి చేస్తుంది. నా దగ్గర నుంచి ఇప్పటికే 3.5 లక్షల వరకు తీసుకుందనేది పోలీసులకి రవీంద్ర ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉంది. అసలు మీరేమంటారు దీనికి సంబంధించి? అది అంతా కావాలని ఎవరైనా సరే అంతే కదమ్మా, కావాలని మనిషి చంపిస్తాడు కదా. ఇంకా అది చెప్పడానికి అమ్మాయి చెప్తుంది ఇచ్చాడు లేదో. అది కాకపోయినా వాడు కావాలని తప్పించుకోవడానికి ఎవరైనా అంతే అదే చెప్తాడు. తప్పించుకుని ప్రతి ఒక్కరు కథలు అల్లుతారు. అదే అది కూడా వాడు నావి వాడు ప్రజలను రక్షించాలి. డిఫెన్స్ అంటే అర్థం ఏంటి? ఆ డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అరేందా ఈ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, అనిత గారు, హోంమంత్రి గారు, అమ్మ మా పాప ఆడపిల్లమ్మ, రేపొద్దున ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే క్షోభ. మీరు ఎలా వదిలేదు ఇక మీరు జరగదంటారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జరుగుతుంది. అలాగే మీరు అనిత గారు మహిళా మండలి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకేం చేయలేదు, పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఈ విషయంలోనూ. మిమ్మల్ని మీ అమ్మాయిని గుర్తించడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అసలు లోపలికి పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారు అసలు పోలీసులు? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మా అడ్రస్ మా డీటెయిల్స్ రాసుకున్నారు అంతేగాని ఇంకేం చెప్పి ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు. వాడు ఎక్కడున్నాడో లోపల ఎక్కడున్నాడో చెప్పలేదు. మరి మీ అమ్మాయి చనిపోయిందని మీకు ఎట్లా చెప్తున్నారు పోలీసులు? ఏ గుర్తులతో చెప్తున్నారు మిమ్మల్ని? వాళ్ళు ఫోటో పెట్టారు అంతే, మా పాప ఫోటో పెట్టారు. ఏంటి మా ఫోటో మా పాపదే.
అర్థమైందా ఇప్పుడు కొంచెం మా అమ్మాయి చూపించండి ఎక్కడ ఉందంటే అది ఇప్పుడు చూపించకూడదు అంటున్నారు ఎందుకంటే వాడికి వాడి ఇంటి చుట్టుపక్కల చెప్పారంటే వాడి సపోర్ట్ ప్రతి ఒక్కరు వాడికి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే డిఫెన్స్ వాడు కదా రేపొద్దున వాడు తాగుతాడు తిరుగుతాడు రేపొద్దున వాళ్ళ మీద తిరగబడతాడు అదేందా రేపొద్దున వాడిని వదిలేస్తే రేపొద్దున మమ్మల్ని కూడా చంపేస్తాడు ఎందుకంటే వాడి పాపని చంపినప్పుడు మమ్మల్ని చంపలేడా ఎందుకంటే మా పాప వరకు మీ ఇంట్లో గలగలమంటూ తిరిగినటువంటి మీ కూతురు ఈవేళ అసలు లేదు అసలు మీకు మీ ఇంటికి తిరిగి రాదు ముక్కలు అయిపోయినటువంటిది అయితే ఉంది. ఇంకా రాదు వాడు ఎలాగ చంపాడు మా పాప పొరపాటు చేస్తుంటే పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పాలి లేకపోతే ఆ డిఫెన్స్ చాలా తెలివితేటలు ఉంటాయి అదేందా మంచి ప్రజలను రక్షించారు కాబట్టి ఆడపిల్లలు రక్షించి ఇలాగ రెండు తన్ని పంపించాలి లేకపోతే వాడు ఏం చేశాడో తెలియదు మా పాప అటువంటి విషయాలకు ఒప్పుకోకపోతే అలా ట్రాప్ చేశాడు ఒప్పుకోకపోతే వాడిని చంపిస్తాడు ఎందుకంటే వాడికి పెళ్ళి అయింది వాడి ఉద్యోగం పోతుందని చెప్పుంటుంది పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వస్తుంది భయంతో నా కూతురు చంపాడు. మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు మీరు ఏమైనా చూసారా లేకపోతే అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుని అతను పిలిస్తే వెళ్ళింది అనుకోవాలా? అసలు మా పాపకి లవ్ అని లేదు సార్ అది ఎవడో తెలియదు రవీంద్ర ఎవడో తెలియదు అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు అమ్మాయి ఎవరితో మాట్లాడదు అదేందా ఇక మా సంబంధం ఓకే అయింది కదా ఈ మధ్య ఇక ఓకే అయితే అమ్మాయి మరొకటి ఆడికెందుకు చెప్తుంది ఆడు ఉన్నాడని చెప్పదని అడిగాను ఆల్రెడీ ఏమైనా లవ్లు ఉన్నాయా అమ్మాయి ఏమైనా ఉన్నాయా పెళ్లి చేస్తామంటే డాడీ నాకు అలాంటివి లేవు నేను ఉద్యోగస్తురాలు నాకు తెలియదా ఏంటి ఆ అమ్మాయి ఆ డబ్బులు అవసరం ఉండదు ఎందుకంటే అమ్మాయి ఉద్యోగస్తురాలు తర్వాత ఈవెంట్లో చేసుకుంటుంది జనరల్గా ఉద్యోగం అందరికి మాకు డబ్బులు ఉన్నటువంటి ఆమె ఎందుకు అతనే చెప్తున్నాడు నా దగ్గర నుంచి 3,80,000 రూపాయలు తీసుకుంది ఇగో ఫోన్పేలో సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులకు చెప్తున్నాడు డబ్బుల కోసమే నన్ను వేధిస్తుంది అనేది ఇందులో వాస్తవం లేదనుకోవచ్చా? అది వాస్తవం ఉండదు సార్ కావాలని కల్పించేవో చెప్తారు అవన్నీ తర్వాత తేలుతాయి కదా పోలీసు వారు ఎలాగ సెలవు తీసుకుంటారు మా అమ్మాయి సెలవు తీసుకుంటారు అన్నీ ఉంటాయి కదా అది కావాలని ఎందుకంటే తప్పించుకోవడానికి చెప్తారు ఈ లాయర్లు దయచేసి వాడి పక్కన వాదించకండి బెయిల్ రానివ్వకండి బెయిల్ రాత్రి మేము చచ్చిపోతాం మీరు కాగితాల కోసం ఆలోచిస్తారు మా జీవితాలు పోతున్నాయి ఎందుకంటే మాకు ఇదే మా కూతురు ఎలాగ చచ్చిపోయింది మరొక తల్లిదండ్రులకి ఇలా మరొక అమ్మాయికి ఇలా జరగకూడదు అర్హంతులు అదిగా వాళ్ళు డిఫెన్స్ వాడు ఎందుకంటే డిఫెన్స్ తోడికి ఎవరిని చంపించినా తప్పించుకోవచ్చు ఆర్మీ వాళ్ళు పారిపోతారు అలాంటి వాళ్ళని అసలు తప్పించుకో ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని రక్షించాలి ప్రజలను రక్షించవలసిన వాళ్ళే భిక్షిస్తున్నారు దయచేసి అది కరెక్ట్ కాదు ఎంతగా మీరు అందరూ కామ్గా ఉంటున్నారు మీడియా వాళ్ళు ఏంటి అనిత గారు ఏంటి హోంమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అది చేస్తాం ఇది చేస్తాం చేతులు ఇచ్చేస్తారు అది కరెక్ట్ కాదు హామీలు ఇస్తారు హామీలు ఇచ్చేవరకే అవన్నీ పనులు ఇక మీద జరగదన్నారు ఇదే జరుగుతుంది దారుణంగా అసలు హత్య చేశాడు అసలు మీ అమ్మాయి 10:30కి ఇంట్లోంచి వచ్చింది అంటున్నారు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏదైనా ఈవెంట్కి వెళ్తే ఈ మధ్య టైంలో ఎప్పుడన్నా అసలు మీకు ఫోన్ చేస్తుందా అసలు నిన్న వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకుండా ఉందా? మా అమ్మాయి వెళ్ళిన గంట తర్వాత చేస్తుంది డాడీ ఫోన్ చేశారా మమ్మీ ఫోన్ చేశారా మమ్మీ అందరూ చేస్తుంది అందుకే వాళ్ళు చేయలేదని మా పాప చేసింది పెద్ద పాప వెళ్ళిపోయిన గంట తర్వాత రింగ్ అవుతుంది అతను అయితే రింగ్ అవుతుంది అయితే ఈవెంట్ అంటే బిజీ కదా ఈవెంట్ అంటే అందరికి వెల్కమ్ చెప్పాలి కదా దాంతో బిజీ అతనికి గొడవ జరిగింది వాళ్ళిద్దరికి మధ్యన ఇంట్లో అతనికి ఇంతకు ముందు పెళ్లి కాలేదన్న విషయం తెలుసు ఇప్పుడు పెళ్లి అయిందన్న విషయం తెలిసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు తప్పించుకోవడానికే ఉన్నావని వీళ్ళిద్దరి మధ్యన ఈ గొడవ జరగడం వల్లే హత్య చేసేసాడని అంటున్నారు ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చు అసలు మీ అమ్మాయి ఏమన్నా అతని వైపు ఏమన్నా ఆ పెళ్లి చేసుకోమని అతని మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చింది అనుకోవచ్చా? అయ్యా అది అంతా అవాస్తవం వాస్తవం కాదు ఎందుకంటే మా అమ్మాయిని చంపిస్తాడు కదా అమ్మాయి బతికుంటే అమ్మాయి చెప్పగలదు ఆడు చనిపోయిన తర్వాత అమ్మాయిని చంపించిన తర్వాత ఆడు తప్పించుకోవడానికి ఎన్నో చెప్తారు ఎక్కడ ఉండే కదా కహానీలు ప్రతి ఒక్కటి ఇలాంటివన్నీ చెప్తూనే తప్పించుకుంటారు వెళ్తారు మెయిల్ మీద వస్తారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు హింసిస్తారు లేకపోతే వాడి మీద కేసు లేకుండా చేసుకుంటారు ఎందుకంటే మమ్మల్ని భయపిస్తాడు వాడు వస్తే బెయిల్ మీద వస్తాడు మమ్మల్ని చంపుతాడు లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటాడు దారుణంగా కొట్టి ముక్కల కింద కట్ చేసేసి ఫ్రిడ్జ్లో దాచేసి కొన్ని శరీర భాగాల్ని ఎక్కడో పడేశారంటున్నారు అసలు మీరు అట్లా గుర్తుపట్టగలరా? మేము పట్టణానికి ఇప్పుడు వచ్చి చూపించలేదు కదా పట్టణానికి కాల్చారు అంటున్నాడు సగం కాల్చారన్నా సగం ఫ్రిడ్జ్లో అవునా కాదో తెలియదు ఇప్పుడు వచ్చి ఎక్కడున్నదో తెలియదు ఆ శవం ఎక్కడ ఉందో తెలియదు ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయో తెలియదు మాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు వచ్చి ఏమీ చూపించలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అదేందా ఇలా కామ్ అయిపోతే రేపు మళ్ళీ మామూలు అయిపోతుంది అదేందా ఇది కాముగా ఉండకూడదు మహిళా మండలి TV9 మొత్తం అందరూ ఏం చేస్తారు కానీ ఇక్కడ ఒకటి మీ అమ్మాయి అతనితో పరిచయం లేకుండా అసలు మరి అతని ఇంటికి ఎందుకు వెళ్ళింది అనుకోవాలి అసలు అతనితో పరిచయం ఉండబట్టే ఇల్లు ఉండొచ్చు కదా ఎవరు చెప్పారయ్యా అది మరి అతని ఇంటి వరకు ఎందుకు వెళ్ళింది అసలు వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆమెకి ఎందుకు వచ్చిందని వాడు ఏం చేశాడో తెలియదు కొంత అబ్బిపెట్టేది ఏం అబ్బిపెట్టాడు ఎలా పరిచయం అడిగి తెలుస్తుంది పరిచయం వేయలేదు తెలియదు నాకు ఎందుకంటే ఇప్పుడు కొంచెం అమ్మాయి విషయం అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదు ఇలా రవీంద్ర పరిచయం లేదు ఎప్పుడు ఫోన్లో మాట్లాడదు ఎవరితోని అది ఎలా జరిగిందో ఏమో ఈవెంట్కి వెళ్ళినప్పుడు లేకపోతే అక్కడ చూసి లాక్కెళ్ళిపోయాడేమో ఎవరు ఆశ్రమంకి వెళ్ళినప్పుడు లాక్కెళ్ళిపోవచ్చు అరే అవన్నీ ఎవరికి తెలుస్తాయి మీరు ఎంతమంది ఒక్కతే కూతురా మీకు భార్య మీరు ఇంకెవరున్నారు మీ కుటుంబంలో? 3 పిల్లలు అయ్యా
ఈ పాప రెండో పాప. మేమందరం ఉద్యోగస్తులే, మాకు డబ్బులు అవసరం లేదు, మా పాపకు కూడా డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే అసలు మీది ఏ ఊరండి? ఎక్కడ మీది? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మేము అది ఈ ఊరే సంజయ్ తాడిచెట్టుపాలెం, అక్కడే ఉంటున్నాం. అసలు మీ అమ్మాయి ఏం చదువుకుందండి? మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ రాసింది అయ్యా ఇప్పుడు. ఏంటి ఇక అమ్మాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సబార్డినేట్గా చేస్తుంది. ఏంటి అది పార్ట్ టైం చేస్తుంది, మధ్యాహ్నం చేసి ఖాళీ టైంలో ఎప్పుడు సండే అప్పుడు ఈవెంట్కి వెళ్తుంది. ఏంటి అది పార్ట్ టైం కాబట్టి అది ఇక పర్మనెంట్ ఉద్యోగమే. అసలు ఒకటి అంటే మీ అమ్మాయి ఇంటర్ చదువుకుంది అంటున్నారు, అందులో పార్ట్ టైం అంటే ఏ జాబ్ చేస్తుంది? ప్రతిరోజు ఇల్లు వస్తుందా ఉద్యోగానికి? ప్రతిరోజు వెళ్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిరోజు వెళ్తుంది, సబార్డినేట్ పోస్ట్ ప్రతిరోజు వెళ్తుంది. ఏంటి ప్రతిరోజు వస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడైనా పొరపాటున ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటే ఈవెంట్కి వెళ్తుంది. అని ఒకటి మీతో మాట్లాడినప్పుడు చివరిసారిగా మీ అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? అసలు ఏం మాట్లాడింది? ఏం మాట్లాడుతుంది ఇక వెళ్తానని చెప్పింది. ఆ టైంలో బిజినెస్, నాకు చిన్న బిజినెస్ ఆ వ్యాపారం నేను వెళ్ళిపోయాను. మా తల్లిదండ్రులు చెప్పింది, అమ్మకి అక్కకి చెప్పింది. ఇక ఇలా వెళ్తున్నాను ఈవెంట్కి వచ్చేస్తానని చెప్పింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే రింగ్ అయింది, ఎత్తలేదు. ఈవెంట్లో ఉందనుకున్నాము. ఈవెంట్లో ఇక తర్వాత స్విచ్ ఆగింది. స్విచ్ ఆపి ఉంటే రాత్రి వరకు రావట్లేదు. అది ఈవెంట్లో వాళ్ళు ఇక రాత్రి అయిపోతే ఇంకా రాలేదు. స్విచ్ ఎక్కడైనా ఎత్తుతాం, మేము ఎత్తుతున్నాం కానీ అది మీకు ఈ రోజు తెలిసిందా ఈ విషయం? రాత్రే తెలిసిందా మీ అమ్మాయి చనిపోయిందని అనుకోలేదు. చనిపోతుంది సార్, మా అమ్మాయి ఎందుకు చనిపోతుంది? వాడు ఎవడో కావాలని అలహంతుడు చేసాడు కానీ ఎవరిని చంపుతాడా? ఇక వాడు కావాలంటే వాడుకొని ఏంటి అలాంటి పనులు చేసి ఎవడు వదులుతాడు కానీ కావాలని ప్లాన్గా చంపాడు. కత్తిలో ఆర్డర్ చేసుకున్నాడంట. ఏంటి మా అమ్మాయిని కావాలని వాడు ఏదో మా అమ్మాయి డబ్బు కోసమో ఏంటి వాడు దేనికోసమో ఏంటి మా అమ్మాయిని వేధించి వాడు చంపాడు. ఎందుకంటే వాడు మా అమ్మాయి అటువంటి ఒప్పుకోదు. ఎందుకంటే మా పాపకి సంబంధం కుదురుతుంది కదా. ఎందుకంటే కుదరకపోతే ఏంటి ఎందుకు అమ్మాయి ఓకే అంటుంది? ఏంటి బయట ఆడుంటే ఇంకొక దాన్ని ఇంకొకటి ఎందుకు ఇష్టపడుతుంది? అది కరెక్ట్ కాదు. అది కావాలని మా అమ్మాయి ఆ విషయం ఒప్పుకోకపోతే వాడు మా అమ్మాయిని చంపేశాడు. ఎందుకంటే వాడు బయటకు వస్తే అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి ఉంటుంది. ఎలాగేస్తుంది పాప. ఆ తర్వాత మీడియాకి అందరికీ చెప్తుంది. తర్వాత అందరికీ చెప్తుంది. వాడి జీవితం పాడైపోతుంది, వాడి ఉద్యోగం పోతుంది. తర్వాత వాడి భార్య పిల్లలు పోతారు, ఆయన వదిలేస్తారని వాడి జీవితం పాడైపోద్దని ఏంటి ఆయన చంపేశాడు కావాలని. ఎందుకంటే చంపేది వాడు భయపడిపోయాడు. సగం కాలు సగం మొక్కలు చేశాడు ఫ్రిడ్జ్లో. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఫ్రెండ్ చేస్తే వాడు సలహా చేస్తే వాడు కవర్ చేస్తాడు అనుకో. అది కవర్ చేయాలని ఎవరు చెప్పారు మీకు అసలు ఈ విషయాలన్నీ? పోలీసులు చెప్పారా మీకు? ఆ పోలీసులు ఏమైనా అడిగారా మీరు? పోలీసులు ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి కదా అయ్యా, మరి అంతకని పోలీసులు అడిగితే ఏం చెప్తున్నారు మీకు అసలు? పోలీసులు చెప్పారు అంటే ఇలాగా ఫ్రెండ్ చేసి ఫోన్ చేస్తే ఏంటి వాడిని పట్టుకున్నామని చెప్పారు. వాడు వచ్చి లొంగిపోలేదు. వాడు అంతా వచ్చినాయి. వాడు వచ్చి లొంగిపోవడం కాదు, ఫ్రెండ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటి చెప్పిస్తాడు. ఆయన ఆడికి భయం కదా. రేపు పొద్దున ఫోన్లు ఎక్కడికి వెళ్తాయి. ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం? మాకు ఉదయం 7 తెలుస్తాయి. 7 గంటల తర్వాత సెల్లో చూసింది మా పాప, పెద్ద పాప. రాత్రి అంతా మీ కూతుర్ని వెతుకుతూనే ఉన్నారో? ఇంటికి రాలేదు కదా, మరి ఫోన్ పని చేయట్లేదు? వెతుకుతున్నాం అయ్యా, వెతుకుతున్నాం. ఎక్కడైనా వెతుకుతాం, నిద్ర లేకుండా వెతుకుతున్నాం. ఏంటి ఎంత కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎదుగుతున్నాం, ఏం చేయాలి ఎదుగుతున్నాం. అయితే తర్వాత అనుకున్నాం సర్లే ఉదయాన్నే ఈవెంట్ అక్కడ ఉండిపోయిందేమో, రాత్రి ఉంచేసారేమో, రాత్రి అయిపోద్ది కదా ఒకసారి. అది ఇప్పటికొచ్చి ఇప్పుడు ఉండలేదు పాప, ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ అసలు ఇప్పటి వరకు కూడా మీకు సంబంధించి ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు, తండ్రి ఆవేదననే ఖచ్చితంగా అసలు ఆ మాటల్లో చెప్పలేనటువంటిది. కూతురు వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాని రోకాలకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతని బాధనైతే తీర్చలేనటువంటి పరిస్థితి. కానీ ఒకటి ఇక్కడ అందరికీ ఉన్నటువంటి డౌట్, అసలు మీ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత మీకు పోలీసులు చెప్పే వరకు తెలియలేదు. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఎస్ఐ గారు ఫోన్ చేశారు మా కంప్లైంట్ ఇవ్వడానికి. ఇది ఆడపిల్ల జీవితం, ఆ పాప ఎక్కడ ఈవెంట్కి వెళ్తే వస్తుంది కదా, అంతేగాని ఆడపిల్ల జీవితం రోజు పాడలేదు, పూర్తి అవ్వలేదు, 24 అవ్వలేదు కదా. పాప ఉదయం ఏదో టైంకి మధ్యలో వచ్చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఉదయం వేసేసరికి ఇలాగ అయ్యింది. రాత్రి అంతా ఎతికి కలిసిపోయాం. అదే వస్తుంది, ఈవెంట్లో ఉండిపోయిందేమో, ఉంచేసారేమో అని అనుకున్నాం. తెల్లవారేసరికి ఇలాగ శవవార్త ఎస్ఐ గారు ఫోన్ చేశారు, రండి అని చెప్పేసి. ఏం చెప్పారు అసలు ఎస్ఐ గారు ఫోన్ చేసి మీకు? ఎస్ఐ గారు ఇలాగ బాగా ఉంది, మౌనిక అమ్మాయి ఇలాగ ఉంది, రండి ఇక్కడ పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. ఆ రవీంద్ర ఎవడో తెలియదు మాకు, ఆడి ముఖం తెలియదు. ఎప్పుడు లవ్వులకి మా పాప ఉండవు. ఆ ఇంటికి వెళ్ళారా మీరు ఇప్పటి వరకు? ఆ రవీంద్ర ఇంటి దగ్గర కానీ వెళ్ళారు? ఇప్పుడు ఈవేళ పోలీసులు చెప్పిన తర్వాత తెలియదు సార్ నాకు, ఎక్కడికైనా వెళ్తాను. పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇదే కొత్త, మా తాడిచెట్లపాలెం పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇదేంటి వచ్చాం, ఎక్కడ అడిగాం. పోలీసులు చూపించమని అడిగారా మీ అమ్మాయికి సంబంధించి? అడిగాను, చూపించమని సార్. ఇప్పుడు చూపించము అన్నారు. అయితే వాడిని చూపించండి, వాడు లోపల ఉన్నారని చెప్పాడు. అయితే వాడిని చూపించండి అంటే వాడు ఇప్పటికొచ్చి వాడిని ఏదో ఫోటో చూపించాడు. వాడు ఎవడో మాకు ఇప్పుడు తెలియదు, వాడి ముఖం ఎప్పుడు చూడలేదు, మా వైపు ఎప్పుడు రాలేదు, మా వీధి వైపు.
అదేందా అది ఎందుకంటే నేవీ అంటే అర్థం ఏంటి, అందరూ రక్షించాలి. ఆ ప్రజలందరూ ఏంటి ఆ డిఫెన్స్ వాళ్ళకి ఏం చేయాలి అర్థమైంది. ఆ పెద్దలు డిఫెన్స్ వాళ్ళు అందరూ వాడికి సరైన ఏంటి ఎప్పుడు అసలు మీరు ఏ న్యాయం కోరుతున్నారు? మీ అమ్మాయికి సంబంధించి ఎట్లాంటి న్యాయం కోరుతున్నారు? ఎట్లాంటి న్యాయం అంటే మా పాపకి ఎంతసేపు హింసించాడో, ఎన్ని మొక్కలు చేశాడో, బతికున్న మనిషికి నరహంతుల కన్నా ఎక్కువ ఏంటి చంపాడు. అదేందా వాడు ఏదో వాడు దాహం తీర్చుకొని వదిలితే అదైనా మా పాప మాకు బతికే ఉండేది. అదేందా అదే వాళ్ళకి చేసి మా పాప ఒప్పుకోపోయేసరికి ఏంటి ఇంక బయటకు లైఫ్ పోతుందని ఏంటి మొక్కలు చేశాడు. ఎంత హింసించాడు అదే హింస మా ఏది దానికి డబ్బుల హింస ఏంటి ఆడికి అనుభవించాలి. మాకు డబ్బులు ఏమి వద్దు. అదేందా మాకు ఆడి వల్ల మాకేం వద్దు దయచేసి. అదేందా వాడి జీవితాంతం జైల్లో ఉండాలి. బెయిల్ మాత్రం ఇవ్వకూడదు. న్యాయవాదులు డబ్బుల కోసం ఆశపడకండి దయచేసి. ఇవి కాగితాలే. అదేందా మీరు ఎంతో సంపాదిస్తారు, అందులో ఇది పోయిందనుకోండి, ఈ ఆడిచ్చే 10,000 5,000 అది కరెక్ట్ కాదు. అదేందా దయచేసి మాకు న్యాయం చేయండి. జడ్జి గారు కూడా సరైన తీర్పు ఇవ్వండి. ఆ పోలీసు వారు పెద్దవాళ్ళు సిఐ గారు దయచేసి మాకు సరైన న్యాయం చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా మనం చూడొచ్చు తండ్రి పడుతున్నటువంటి ఆవేదనకు సంబంధించి ఏ విధంగా ఆవేదన పడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇంచుమించుగా చూస్తే అంటే నిన్న ఉదయం 10:30కి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది, ఈవెంట్కి వెళ్తున్నాను అని చెప్పి, కానీ తెల్లవారే వరకు తెలియదు. రాత్రి అంతా కూడా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. తెల్లవారిన తర్వాత 7 గంటల సమయంలో పోలీసులు ఫోన్ చేసి మీ అమ్మాయికి సంబంధించి ఇక్కడ హత్య జరిగింది, ఒకసారి రండి అని పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. ఆమె ఇచ్చిన పోలీసులు